పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి విపరీతంగా ప్రాధాన్యత ఇచ్చుకొచ్చాడు కదా. కాపు సామాజిక వర్గాన్ని కూడా ప్రయారిటీ ఇచ్చుకొచ్చాడు కదా. తెలుగుదేశం, జనసేన కలిపి మొదటి లిస్టులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ మహాసేన రాజేష్, కొలికిపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని కొత్తగా తీసుకొచ్చి దళిత నాయకుల్ని సక్సెస్ఫుల్గా చేసి, జనసేనలో ఏ దళిత నాయకుడు పవర్ఫుల్గా ఉన్నాడు అంటే అక్కడ రెండు కోణాలు. వాళ్ళు ఇంటలెక్చువల్ కోణంలో కొలికిపూడి, దళిత నాయకుడి కోణంలో మహాసేన రాజేష్. మరి జనసేనలో ఓ శివశంకరు, లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ లాంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు, లేకపోతే హరిప్రసాదు, బాబు, డాక్టర్ బాబు లాంటి వాళ్ళు. వాళ్ళకెవరికి అసలు ఇక్కడ కనిపించలేదు. పోనీ ఎస్సీల వైపు నుంచి చూస్తే ఎవరు కనిపించారు? ఒక నాయకుడిని ఎవరినన్నా తయారు చేసి, మన పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులను ఎవరినన్నా అప్పర్ హ్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళని ఎదిగేలా ఇందులో ఉందా? రేపు అంటే ఇప్పుడు 5 కాబట్టి నేను దాంట్లో అబ్జెక్ట్ చేయను. రాబోయే 18లో అట్లాగా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న దళిత నాయకుడిని, ఇప్పుడు మహాసేన రాజేష్ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ ఏం లేదు, కొలికిపూడి గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ ఏం లేదు. తెలుగుదేశం పేరుతో వాళ్ళని తీసుకెళ్తాను, తెలుగుదేశం డబ్బులు పెట్టుకుని వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం. అట్లా ఒక ఇద్దరిని గనక పవన్ కళ్యాణ్ గారు సెట్ చేస్తే, పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఆలోచించాల్సి ఉంది.